మరి ఒకసారి మహావతార్ ఫౌండేషన్ ఈ జూమ్ వేదికకి ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఇంత చక్కటి అద్భుతమైన ఆపర్చునిటీ కలిగించినటువంటి మరి ఆ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా లలితా మేడంకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మాతా స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. మరి జూమ్ లోనే కాకుండా ఇంకా యూట్యూబ్ లో కూడా వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారము. మరి ఈ రోజు నిజంగా ఎంతో సుదినం ఫ్రెండ్స్. నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభులు, సాక్షాత్తు మరి దత్తాత్రేయ స్వామి యొక్క అవతారము. మరి వారి యొక్క పాదపద్మములకు అనంత కోటి ప్రణామాలతో ఈరోజు మరి సంగమం ప్రాజెక్టులో కొంచెము ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి నేను ఈ మధ్య క్లాసులు ఏమీ తీసుకోలేదు. మేడం దగ్గరికి వెళ్ళి నాకు కాల్ వచ్చింది అంటే నేను నో అని చెప్పలేను మ్యాక్సిమము. ఎందుకంటే మేడం దగ్గరికి వెళ్ళి మేడం అంతా స్వచ్ఛంగా ప్యూరిటీతో ఎంతో అంకిత భావంతో వర్క్ చేసేటువంటి గ్రేట్ మాస్టర్. సో వారు కాల్ రాగానే ఓకే చెప్పాను. మరి ఈరోజు శ్రీపాద శ్రీవల్లభులు మనకు వారి యొక్క అవతారంలో వారు ఇచ్చినటువంటి ఆ సందేశాలు, మెసేజెస్, వారి యొక్క జీవితం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందరము మరి వీలైనంత మటుకు వీడియోస్ ఓపెన్ చేసుకుందాము. ఆ మహాయోగీశ్వరుడికి ఒక్కసారి 2 నిమిషాలు అందరము కూడా వారి యొక్క మహా చైతన్యముతో, ఆ శక్తితో కనెక్ట్ అయి చక్కగా మనము కొద్దిగా వారి గురించి తెలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చాలా మందికి తెలిసే ఉంటారు శ్రీపాద శ్రీవల్లభులు. ఇది శ్రీపాద శ్రీవల్లభులు చరితామృతము పుస్తకం అన్నమాట. అద్భుతమైనటువంటి గ్రంథం ఇది. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాలలో ఇది ఒకటన్నమాట. మరి శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు మరి దత్తావతారం అన్నమాట. పరమాత్ముడు ఒక గురు స్వరూపంగా భూమి మీదకి వచ్చింది ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. మరి గురు స్వరూపంగా ఎందుకు రావాల్సి వచ్చింది వారు అంటే, మనకి ఆ జన్మరాహిత్యాన్ని, ఆ మోక్షాన్ని కలిగించడాని కోసము, మనల్ని జ్ఞాన మార్గంలో నడిపించడాని కోసము స్వయంగా ఆ త్రిమూర్తి స్వరూపులైనటువంటి దత్తాత్రేయ స్వామి భూమి మీద అవతరించి ఉన్నారు. మరి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అవతారంలో 5 ముఖ్యమైన అవతారాలు ఉంటాయి. అది ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ అవతారము, అందులో మళ్ళీ మొట్టమొదటిది. తర్వాత నృసింహ సరస్వతి స్వామి గానుగాపురము, తర్వాత స్వామి సమర్థ, తర్వాత మాణిక్య ప్రభు, తర్వాత మరి షిరిడి సాయిబాబా. మరి శ్రీపాద శ్రీవల్లభుల్ని కరుణావతారం అంటారు, జ్ఞానవల్లభుడు, ధ్యానవల్లభుడు అని కూడా అంటారు. ఈ స్వామి యొక్క చరితామృతాన్ని ఎన్నోసార్లు నేను శ్రవణం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత విన్నా తృప్తి కలగదు. ఎన్నోసార్లు వీరి యొక్క చరితామృతాన్ని మననం చేయడము, పఠనం చేయడము జరిగింది. శ్రీపాద శ్రీవల్లభులు ఎంత గొప్పవారంటే, మరి వారి యొక్క చరితామృతాన్ని చదువుతూ వారి యొక్క అనంత మహా చైతన్యంతో మనం కనెక్ట్ అయినప్పుడు వారి ప్రేమ ఎలాంటిది అని చెప్తారంటే, కోటి తల్లుల ప్రేమ. తల్లి ప్రేమనే ఎంతో గొప్పది. మరి అలాంటిది కోటి తల్లుల ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
మరి అలాంటి ఒక కారుణ్యమూర్తి ఈ భూమి మీదకి మరి ఇప్పటి వరకు ఎంతో మంది అవధూతలు, అవతారమూర్తులు, యోగీశ్వరులు జన్మలు తీసుకున్నారు, తీసుకుంటూనే ఉంటారు. మరి వారు ఎందుకు వస్తారు అంటే వారి కోసం కాదు, మనందరి కోసము. భూమి మీద ధర్మం ఎప్పుడైతే అడుగంటిపోతుందో, శాంతి పునఃప్రతిష్ఠించాల్సినటువంటి సమయము వచ్చిందో, అప్పుడు ఇంకా మరి ఆ శక్తివంతమైనటువంటి అవతారాలు వారి శక్తిని తట్టుకోవడం మనం కష్టము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట అంటే వారి శక్తిని కుదించుకొని ఒక చిన్న ఆ సూర్య శక్తి, సూర్యబింబంలో ఎంత శక్తి ఉంటుందో, ప్రచండమైన శక్తి, అంత శక్తిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క కిరణాన్ని తీసుకొని వస్తారంట. ఆ కిరణాన్ని కూడా భరించడం మనకి చాలా కష్టం అని చెప్తారనమాట. అలాంటి శక్తి స్వరూపులు శ్రీపాద శ్రీవల్లభులు. మరి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అంతా కూడా మనకి కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఎలా జీవించాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, అంతా ధర్మమే ఉంటుంది అక్కడ. ఒక భగవద్గీత, ఒక రామాయణము, ఒక మహాభారతము, ఈ యొక్క గ్రంథాలన్నింటిలో ఎలాంటి సారం ఉంటుందో, ఒక మానవుడుగా భూమి మీద జన్మ తీసుకున్నటువంటి మనిషి తిరిగి ఆ మాధవుడి స్థితికి ఎదగాలంటే ఏ రకంగా జీవించాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి ఇందులో మరి ఉంటుందన్నమాట. ఇది ఒక గొప్ప మరి వేదాంతముతో సమానమైనటువంటి ఒక మహత్ గ్రంథం. దీని యొక్క విశేషం ఏంటి అంటే ఈ బుక్కును మరి మనకి శంకర భట్టు అనేటువంటి కర్ణాటక దేశస్థుడు, రాష్ట్రానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడు ద్వారా రాయిస్తారు శ్రీపాద శ్రీవల్లభుడు. వారు శ్రీపాద శ్రీవల్లభుడికి సమకాలికులు అన్నమాట. అంటే శ్రీపాద శ్రీవల్లభులు ఉన్నప్పుడే వారు భూమి మీద ఉన్నారు. ఇది ఎలాగా ఉంటుందంటే ఆయన పెద్ద పండితుడు కాదు. మరి అలాంటి ఒక యోగేశ్వరుడు జీవిత చరిత్రను రాయడానికి ఎందుకు ఎంచుకున్నారు అంటే ఫ్రెండ్స్, ఇక్కడ భగవంతుడు మనల్ని ఇష్టపడాలి అంటే, వారి అనుగ్రహం మనకు లభించాలి అంటే మనకు కావలసింది ఆ భగవంతుడు గురువు కావచ్చు, అనన్యమైనటువంటి భక్తి కావాలి, విశ్వాసము కావాలి. మన లోపల స్వచ్ఛమైనటువంటి ఆ ప్రేమ హృదయము ఉన్నప్పుడు వాళ్ళని ఇష్టపడతారన్నమాట. నువ్వెంత గొప్ప పండితుడు అన్నా కావచ్చు, జ్ఞానివైనా కావచ్చు, కానీ మన లోపల లేశమాత్రమైన అహంకారం ఉన్నా ఆ గురువు పట్ల మనకి భక్తి, విశ్వాసము కొరవడిందనుకో వాళ్ళు మనల్ని ఎంచుకోరు. సో ఈ శంకర భట్టును ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఆయన అమాయకుడు, కానీ ఆయనకి ఆ భగవంతుడి పట్ల అనన్యమైనటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసాలు కలవు. మరి ఇది ఇంకా ఎలా రాయబడింది అంటే సాక్షాత్తు శ్రీపాదుడే వారి ద్వారా రాపిస్తారనమాట. ఇది అక్షర సత్యము, ఇది కల్పిత కథ కాదు. మరి ఇంకా దీని యొక్క విశేషం ఏంటి అంటే మనము పత్రిజీ మన గురువు గారు సశరీరంలో ఉన్నప్పుడు మనందరికీ చాలా మందికి అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ యొక్క జీవితము ఒక మహాభారతం అవుతుంది. అంత అనుభవాలు మనకి ఉన్నాయి. అంటే వారితో కలిసి ప్రయాణం చేశాము. మరి ఇక్కడ శంకర భట్టుతో ఎలా రాపిస్తారు అంటే ఈ బుక్కులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయంగా శ్రీపాద శ్రీవల్లభులతో ఆ జన్మ తీసుకున్నట్టు సమకాలికులుగా ఉన్నటువంటి వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుని కలవక ముందు, శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క అనుగ్రహము, వారి యొక్క ఆ గైడెన్స్, సపోర్ట్ వాళ్ళు లేకముందు వాళ్ళు ఎలా జీవించారు, తర్వాత వాళ్ళ జీవితంలో ఏ విధమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మరి వాళ్ళ జీవితాలే కాదండి, ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన జీవితాలు,
వాళ్ళ యొక్క గత జన్మలు, భవిష్యత్తు జన్మలు ఇవన్నీ ఉంటాయన్నమాట అందులో. ఎన్నో సృష్టి రహస్యాలు ఉంటాయి. ఎన్నో అవతారాల గురించి ఉంటుంది. మనకి సాయిబాబా యొక్క అవతారం గురించి ఎవరికీ తెలియదు ఎక్కువగా. వారెక్కడ ఏ తల్లిదండ్రులకు జన్మించారు, ఎక్కడి నుండి వచ్చారు, ఆయన యొక్క అవతార రహస్యం మనకి ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉంటుందన్నమాట. వారెవరో కాదు, ఆంజనేయ స్వామియే సాయిబాబాగా అవతరించారనమాట. అది కూడా ఉంటుంది ఇందులో. మరి దశ మహావిద్యలు, ఇంకా ఎన్నో, మరి బ్రహ్మ జ్ఞానం అంతా ఇందులో ఉందన్నమాట. అంత గొప్పది ఈ యొక్క సద్గ్రంథము. మరి శ్రీపాద శ్రీవల్లభులు ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా అవతరణ తీసుకున్నారు అంటే వారు 13వ శతాబ్దంలో, ఇప్పుడు మనము పిఠాపురం అంటున్నాము, తూర్పు గోదావరి జిల్లాలో ఉంటుంది. అప్పుడు దానికి పీఠికాపురం అనే పేరు అన్నమాట. ఈ పీఠాపురంలో మరి వారి యొక్క మాతృమూర్తి పేరు సుమతి మహారాణి. వాళ్ళ తండ్రి గారు వచ్చేసి అప్పల లక్ష్మీ నరసింహరాజశర్మ. మరి ఒక కారణ జన్ములు కానీ, అవతారం కానీ భూమి మీదకి రావాలి అంటే దానికి ఎంతో గొప్ప తపస్సు ఉండాలి, చేసిన వాళ్ళు ఉండాలి, యజ్ఞ యాగాదులు జరగాలి. ఆ పుణ్యాన్ని మనం సంపాదించుకుంటే కానీ వారి యొక్క అవతరణ జరగదు. మరి వీరి యొక్క అవతారానికి ఒక యజ్ఞం మూల కారణమైందనమాట. అదే భరద్వాజ మహర్షి యొక్క ఆధ్వర్యంలో సవితృ కాటక చయనం అనేటువంటి యజ్ఞము, అది త్రేతాయుగంలో జరిగిందనమాట. మరి దాని యొక్క ఆ యజ్ఞం యొక్క ఫలితం వల్ల, అదే విధంగా మరి వీరికి ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో వారు ఒకానొక జన్మలో సుశీల మరియు విష్ణుదత్తుడు అనేటువంటి సద్బ్రాహ్మణులు అనమాట. దానికి సంబంధించినటువంటి కారణం కూడా ఉంటుంది. అది కొద్దిగా తెలుసుకుందాము. మరి ఈ సుశీల విష్ణుదత్తుడు ఇద్దరు కూడా ఎంతో మరి నిష్ఠాగరిష్ఠులు, గొప్ప జ్ఞానులు, సత్య సంధులు అనమాట. వారు ఎంతో అతిథి అభ్యాగతులకు సేవ చేస్తూ ఎంతో నిష్ఠగా జీవిస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రాహ్మణుల వంశంలో ఒక ఆచారం ఉంటుంది. వారు భోజనం చేసే ముందు ఇతర జీవులకు ఆహారం పెడతారు. కొంత వైశ్వోదేవం అంటారనమాట దాన్ని. ప్రతిరోజు ఆ బ్రాహ్మణ దంపతులు వారు భోజనం చేసే ముందు ఒక విస్తరాకులో కొంత భోజనాన్ని తీసుకెళ్లి వాళ్ళింటి ముందున్నటువంటి మర్రి చెట్టు కింద పెడతారు. అప్పుడు అక్కడ ఆ మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు నివసిస్తూ ఉన్నాడనమాట. ఆ బ్రహ్మ రాక్షసుడు ప్రతిరోజు వీళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని భుజిస్తాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మరి ఆ రాక్షసుడిలోనే పరివర్తన వస్తుంది. అతడిలో ఉన్నటువంటి రాక్షస గుణం పోయి అతడు మంచితనం వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్? పైసా అన్ జైసా మన్ అంటారు. మరి పత్రిజీ ఎందుకు భోజనానికి అంత ప్రయారిటీ ఇచ్చారు? మనకి ఎన్నో నేర్పించారు. ఎలా వండుకోవాలి, ఎలా తినాలి. మరి మనకి భోజనాలకి, ఆహారానికి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అంటే మనం భుజించే ఆహారంలో కొంత భాగము శక్తిగా మారి అది మనస్సుకు పనిచేస్తుంది, మనస్సుకు శక్తిని అందిస్తుంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనసు తయారవుతుంది. సో మరి అతడు మంచిగా మారిపోయి, మీ ఆహారం వల్ల నా లోపల మంచితనం వచ్చింది కాబట్టి నేను మీకు కృతజ్ఞతగా ఏదైనా మీకు వరం ఇస్తాను, కోరుకోండి అంటారు. వాళ్ళు రాక్షసులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఉన్నారు. కానీ కొన్ని శాపాల వల్ల అలా రాక్షస జన్మలు ఎత్తుతారనమాట. వీళ్ళకేమో ఏ కోరిక లేదండి. మనకి ఎన్ని కోరికలు ఉంటాయి, కానీ మాకు ఏ కోరిక లేదు అంటే వినడు ఆయన రాక్షసుడు. సరే అయితే మాకు దత్తాత్రేయ స్వామి నీ దర్శించుకోవాలనుంది, ఆ సహాయం చెయ్యి అయితే అంటారు. ఆ బ్రహ్మ రాక్షసుడి యొక్క సహాయం వల్ల దత్తాత్రేయ స్వామి యొక్క సాక్షాత్కారము ఆ బ్రాహ్మణ దంపతులకు లభించింది. అప్పుడు దత్తాత్రేయ స్వామిని వారు
మా ఇంట్లో పితృకార్యం ఉంది, రేపు మీరు భోక్తగా రావాలి అని చెప్పి ప్రార్థిస్తారు. సరే అని చెప్పి దత్తాత్రేయ స్వామి మరి వాళ్ళ ఇంటికి ఆ పితృకార్యం రోజు భోక్తగా వెళ్తాడనమాట. వారి యొక్క భక్తికి వారు చేసినటువంటి ఆతిథ్యానికి ఎంతో సంతోషించి దత్తాత్రేయ స్వామి వారిని ఏదైనా వరం కోరుకోండి ఇస్తాను అంటారు. మాకు ఏ వరాలు లేవండి, మాకు ఏ కోరికలు లేవండి అంటారు. చూడండి ఎంత చిత్రం కదా. లేదు లేదు, నేను ఏదైనా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇక వాళ్ళు ఏమీ కోరుకోకపోతే దత్తాత్రేయ స్వామి ఇక వారికి ఒక వరాన్ని ఇస్తాడు. నేనే మీకు బిడ్డగా జన్మిస్తాను మరొక జన్మలో అని చెప్పి. సో ఈ రెండు కారణాల చేత పీఠికాపురంలో మరి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతరణ జరిగిందనమాట. మరి అప్పుడు ఆ 13వ శతాబ్దంలో ఎలా ఉండేది అంటే బ్రాహ్మణులు, అక్కడ చాలా మంది బ్రాహ్మణులు ఉంటారు. అయితే వాళ్ళ మధ్య ఎన్నో వైషమ్యాలన్నమాట. అహంకారంతో వాళ్ళు విర్రవీగుతూ ఇతర జాతులను కులాలను తక్కువగా చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఆ ప్రదేశంలో మరి శ్రీపాద శ్రీవల్లభులు జన్మ తీసుకోవడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభుల యొక్క మాతామహులు అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అంటే రాజమాంబ మరియు బాపనార్యులు. బాపనార్యులు కూడా ఒక మహాయోగీశ్వరుడు అనమాట. ఎంతో గొప్పవారు, ఎంతో గొప్ప జ్ఞాని. వారు తన యొక్క బిడ్డతో అల్లునితో చెప్తారనమాట, మీరు దత్తుడు ఏ రూపంలోనైనా భిక్షకు రావచ్చు, మీరు అతనికి భిక్షనివ్వండి, ఏమరుపాటుగా ఉండకండి అని చెప్తారనమాట. సో అప్పుడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంట్లో పితృకార్యం ఉంటుంది. సుమతి మాత మరియు ఆ అప్పల రాజశర్మ వారు వాళ్ళ ఇంట్లో ఆ పితృకార్యం రోజు అప్పల రాజశర్మ బయటికి వెళ్తారు పని మీద. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఒక సన్యాసి వేషంలో మరి వారింటికి భిక్షకు వస్తాడనమాట. ఆ తండ్రి చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని అప్పుడు ఆ సుమతి మహారాణి దత్తుడే మరి ఈ సన్యాసి రూపంలో భిక్షకొచ్చాడేమో అని చెప్పి, యాక్చువల్ గా అయితే పితృకార్యం రోజు మరి అతిథులకు భోజనం పెట్టకుండా వారు భిక్ష వెయ్యకూడదు, కానీ ఆ వచ్చింది దత్తుడేనేమో అని చెప్పి అతనికి భిక్షని ఇస్తుందన్నమాట. సో ఆ తల్లి యొక్క భక్తికి విశ్వాసానికి సంతసించి మరి ఆ సన్యాసి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి తన యొక్క సహజ రూపాన్ని పొంది, అమ్మా నీ భక్తి విశ్వాసాలకు నేను సంతసించాను, ఏదైనా కోరిక కోరుకో అంటారు. అప్పటికి మరి ఈ యొక్క సుమతి మహారాణికి అప్పల రాజశర్మకు ఇద్దరు పుత్రులు ఉంటారు సంతానంగా, కానీ వాళ్ళిద్దరూ అవిటి వాళ్ళనమాట. సో అందుకే వారికి ఇంకొక పుత్రుడు కావాలనే ఒక వాంఛ ఉంటుంది. అప్పుడు ఎంతో సమయస్ఫూర్తితో సుమతి మాత అంటుంది, నాయనా తండ్రి, నన్ను అమ్మా అని పిలిచావు, నువ్వు పిలిచినటువంటి ఆ పిలుపును సార్థకం చేయి నాయన అని చెప్పి ఎంతో చమత్కారంగా మరి కోరిక కోరుతుంది. అంటే నాకు పుత్రుడిగా జన్మించు అని కోరుకుంటుంది అనమాట. అప్పుడు తథాస్తు అని చెప్పి దత్తాత్రేయ స్వామి మరొక కండిషన్ పెడతారనమాట ఆ తల్లికి. ఏంటి అంటే, నన్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు నిబంధనలు పెట్టకూడదు, నేను పూర్తిగా స్వేచ్ఛగా జీవించాలి. నాకు యుక్త వయసు వచ్చినప్పుడు మీరు నాకు పెళ్లి చేస్తా అంటే గనక నేను ఇంట్లో ఉండచాలను మీ ఇంట్లో అని చెప్పి ఒక కండిషన్ పెడతారు. అప్పుడు సరే అంటుంది సుమతి మాత. మరి ఆ రకంగా దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులుగా ఆ సుమతి మాత అప్పల రాజశర్మ వాళ్ళకి పుత్రుడుగా జన్మించడం జరుగుతుంది పీఠికాపురంలో. మరి వారి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క తండ్రి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ఎంత గొప్పవారు అంటే, ఆయన సత్యసంధుడు. ఆయన కూడా ఎంతో గొప్పగా జ్ఞాని, నిష్ఠాగరిష్ఠుడు అనమాట. వాళ్ళ ఇంట్లో కాలాగ్ని శమన దత్తుడు అనేసి ఒక దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు మరి వారు నిత్యము ఆరాధన చేసేటువంటి ఆ సమయంలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి ఆ అప్పల రాజశర్మతో మాట్లాడతారంట. అలాంటి గొప్పవారు మరి అప్పల రాజశర్మ అనమాట.
సో ఆ విధంగా మాట్లాడుతూ మరి ఆయనకి ఎంతో చక్కటి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారనమాట దత్తాత్రేయ స్వామి స్వయంగా. మరి ఆ ఆ విధంగా మరి కొంతకాలానికి మళ్ళీ సుమతి మాత గర్భం ధరిస్తుంది అన్నమాట. అప్పుడు మరి ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభ స్వామి జననం ఎలా జరిగింది అంటే, జనరల్ గా శిశు రూపంలో మరి భూమి మీదకి రావడం జరుగుతుంది కదా. సాక్షాత్తు భగవంతుడైనా కూడా మానవ రూపంలో మరి భూమి మీదకి వచ్చినప్పుడు, కానీ శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క జననం ఎలా జరుగుతుంది అంటే, అతడు మానవ రూపంలో శిశు రూపంలో తల్లి గర్భం నుండి బయటికి రాలేదు. ఒక జ్యోతి స్వరూపంగా రావడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే సుమతి మహారాణికి మరి పురిటి నొప్పులు వస్తాయో, అప్పుడు ఎవరైతే తనకి ఆ ఆ డెలివరీ ప్రాసెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆకాశవాణి వినిపిస్తుందంట. ఇక్కడ ఈ గదిలో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి అందరూ బయటికి వెళ్ళిన తర్వాత మరి సాక్షాత్తు దేవీ దేవతలందరూ కూడా మరి అక్కడ కాంతి రూపాల్లో వాళ్ళు రావడం జరుగుతుంది. ఒక జ్యోతి స్వరూపంగా తల్లి గర్భం నుండి మరి దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభుగా అవతరించడం అనేది జరుగుతుందన్నమాట. మనకి ధ్యాన జగత్తులో కూడా ఎంతో మంది యోగీశ్వరుల చరిత్రలు ఇస్తారు ఫ్రెండ్స్. మరి అందులో శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క చరితామృతం కూడా ఒకరోజు మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లోని విశేషాలు, వారి యొక్క జనన సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో చూద్దాము. 1320 సంవత్సరము భాద్రపద చవితి శుభ గడియల్లో, అంటే వినాయక చవితి రోజు ఆ గణేశుడు పుట్టినటువంటి ఆ రోజే మరి శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క జననం జరిగిందనమాట. తేజోపుంజం వంటి మగబిడ్డను ప్రసవించింది సుమతి మహారాణి. మాతృగర్భం నుంచి ఏ మాయామలమంటని జ్యోతి స్వరూపుడుగా వెలువడిన ఆ బాలుడి జనన సమయంలో ఆకాశము నుంచి మంగళ వాయిద్యాలు మ్రోగించబడ్డాయి. బాలుని ఎక్కడ పడుకోబెట్టినా 3 తలల నాగుపాము ఒకటి సదా ఆ బిడ్డకు పడగ పట్టి ఉండేదట. సర్వ శుభలక్షణాలతో కూడిన బాలుని పాదాల్లోని దివ్య చిహ్నాలను, సూర్యబానుడిలా వెలుగుతూ ఉన్న అతని ముఖ వర్చస్సును చూసి పులకించిపోయిన దైవజ్ఞులు అతని గ్రహస్థితిని గుణించి, చింతామణి, కల్పవృక్షము, కామధేను ఒక్కటైన దత్తాత్రేయుడే బాలుడి రూపంలో జన్మించారు అని తెలియజేసి ఆ బాలుడికి శ్రీపాదుడు అని నామకరణం చేశారన్నమాట. శ్రీపాదుడి యొక్క ఆ పాదాలలో దివ్య చిహ్నాలు ఉన్నాయంట. దానివల్ల శ్రీపాదుడు అనేటువంటి నామకరణం ఇచ్చారు. సో ముద్దులు మూటగట్టే జిలిపిలి పలుకులతో చిన్నారి శ్రీపాదుడు చిట్టిపొట్టి అడుగులు వేస్తుంటే పిఠాపురం మరి గోదావరి తీర భూములన్నీ పునీతమయ్యాయి. 8వ ఏడు ఉపనయనం అయ్యేసరికి వేదాంగాలతో పాటు సమస్త విద్యలు బాలుడికి ఖండతా వచ్చేశాయి. మరి వారు జన్మతః ఎలాగంటే శ్రీకృష్ణ పరమాత్మలాగా పూర్తి ఆ పరిపూర్ణమైనటువంటి 64 కళలతో, వాటి పట్ల ఎరుకతో, తన శక్తి సామర్థ్యాల పట్ల ఎరుకతో అవతరించినటువంటి ఆ జన్మ అన్నమాట శ్రీపాద శ్రీవల్లభుడిది. సో వారు మరి చిన్నప్పుడే వేదాంగాలన్నీ కూడా ఉపనయనం సమయానికే వారికి అన్ని ఖండతా వచ్చేసాయంట. శ్రీపాద శ్రీవల్లభులు ఎక్కువగా వారి తాతగారైనటువంటి బాపనార్యుల వారింట్లోనే ఎక్కువగా ఉండేవారు. వారితో కలిసి మరి బాపనార్యులు అక్కడ ఆ బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షులు అన్నమాట. సో తాతగారితో కలిసి చిన్నప్పటి నుండే 2 సంవత్సరాల వయసు నుండే సభలకు వెళ్ళేవారంట. అక్కడ సభల్లో మరి ఎంతో మంది ఆ పండిత గోష్ఠిలో వారు కూడా పాల్గొని పెద్ద పెద్ద మహా పండితులకే జటిలమైనటువంటి ఎన్నో సమస్యలకు చిటికలో పరిష్కారం చూపిస్తూ అందరినీ విస్మయం చేసేవారంట. మరి శ్రీపాద శ్రీవల్లభుడికి అక్కడ బాపనార్యులు
అంటే వాళ్ళ తాత అమ్మమ్మ గారితో పాటు ఇంకా కొంతమంది వారితో సన్నిహితంగా ఉంటూ వాళ్ళ ఇండ్లలోకి కూడా తీసుకెళ్తూ ఎంతో చక్కగా మరి వారికి ఎంతో ప్రియంగా ఎన్నో రకాల అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు ప్రసాదాలుగా చేసి వారికి పెట్టి వారి యొక్క ప్రేమకు వారు పాత్రులయ్యారనమాట. వారి చిన్నతనం అంతా కూడా మన యొక్క గోపాలకృష్ణుడి ఎలాగైతే బాల్య లీలలు క్రీడలు అవన్నీ ఉండేవో శ్రీపాదుడి యొక్క జీవితంలో కూడా అవన్నీ ఉన్నాయి. ఎన్నో లీలలు ప్రదర్శించారు. మనం లీలలు అంటున్నాము కానీ వాళ్ళకవి క్రీడలు, అవి ఆటలన్నమాట. వాళ్ళకి అక్కడ ఏదో చెయ్యాలని చెయ్యరు, అది సహజంగా జరిగిపోతాయన్నమాట. ఒక ఆవిడ రేగుపళ్ళ ఆవిడ అమ్ముకుంటూ ఇంటికొచ్చి శ్రీపాదుడికి కొన్ని రేగుపళ్ళు బహుకరిస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ తను ఆ గంపలో చేయి పెట్టగానే ఆ గంపలో ఉన్న పళ్ళన్నీ కూడా బంగారు పళ్ళుగా మారిపోతాయన్నమాట. ఇలాంటి ఎన్నో చేస్తారు శ్రీపాద శ్రీవల్లభుడు. ఎందుకంటే ఆయన అంతరంగము, ఆయన హృదయము అంత ప్రేమతో నిండి ఉంటుందన్నమాట. తన దగ్గరికి వచ్చిన వాళ్లకు అదే విధంగా ఎవరెవరు తన దగ్గరికి రావాలో వాళ్ళని రప్పించుకొని తనెక్కడికెక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తూ మరి ఎన్నో లీలలు ప్రదర్శిస్తూ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పండగేనమాట. ఎందుకంటే అంత దివ్యత్వంతో నిండినటువంటి ఆ చిన్ని ముద్దులు మూటగట్టే ఆ బాలుడు ఎంతో గొప్ప జ్ఞాని. మరి ఆయన మాటలు కావచ్చు, ఆయన నడవడి కావచ్చు, ఆయన చూపించేటువంటి ఆ లీలలు కావచ్చు, ఆయన చేసేటువంటి ఎన్నో ఆ క్రీడలు అందరినీ మరి ఆశ్చర్యపరిచేవి. అదే విధంగా కొందరు శ్రీపాద శ్రీవల్లభుని కూడా అప్పుడు గిట్టని వారు ఉండేవారు. ఎందుకంటే ఒక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలడు. ఒక పండితుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఒక ఉత్తమోత్తమ స్థితిలో ఉన్నటువంటి ఆ మహాపురుషులను, యోగేశ్వరులను అర్థం చేసుకోవడము, వారిని అంగీకరించడం అనేది మరి సామాన్యులకు చాలా కష్టమైన పని అన్నమాట. సో అలాంటి సమయంలో కూడా ఎంతో సమయస్ఫూర్తిగా అందరికీ గుణపాఠాలు ఇస్తూ ఎంతో అద్భుతంగా మరి ఆ పిఠికాపురంలో వారు పెరిగి పెద్దయినారనమాట. మేడం నాకు ఒక 5 minutes ముందు చెప్పండి. సో ఇక 16 సంవత్సరాల వయసు వచ్చేసింది శ్రీపాద శ్రీవల్లభుడికి. పాపం వాళ్ళ అమ్మగారు మర్చిపోయారు. ఆ చిన్న అభిక్షు వేష రూపంలో వచ్చినప్పుడు, ఆ సన్యాసి రూపంలో ఉన్నప్పుడు దత్తాత్రేయ స్వామి పెట్టిన కండిషన్. సో ఏం చేస్తుంది, నాయనా నీకు ఇంకా పెళ్లి వయసు వచ్చేసింది, ఇక మేము నీకు అమ్మాయిని చూస్తాము అని చెప్తారనమాట తల్లిదండ్రులు. అప్పుడు శ్రీపాదుడు అంటారు, నేను యోగశ్రీని వరించాను కనుక మానవ కన్యను వివాహమాడను, నాకు ఈ లౌకిక వివాహం వద్దు అని నిశ్చయంగా తెలిపాడనమాట. ఇక అంటే వారి ప్రతి ఒక్క కారణ జన్ములు అవతారమూర్తులకు గొప్ప లక్ష్యంతో వస్తారు భూమి మీదకి. వారి యొక్క లక్ష్య సాధనలో భాగంగా మరి వారు వివాహం చేసుకోవాలా, సన్యాసిగా ఉండాలా, ఇంట్లోనే ఉండాలా, మరి బయట ప్రపంచంలో పర్యటించాలా, అదంతా కూడా వారి ప్రణాళికను అనుసరించే జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే తల్లి తండ్రి వివాహ ప్రసక్తి తీసుకొస్తారో, ఇక నేను ఈ ఇంట్లో ఉండను, నేను సన్యాస దీక్ష తీసుకొని నేను పర్యటించాల్సిన పని ఉంది, నేను చేయాల్సిన పనులు లోకోద్ధరణ ఎంతో ఉంది అని చెప్తారు. అప్పుడు మరి తల్లి తండ్రి చాలా బాధపడతారు. ఎందుకంటే అంతకంటే ముందు మరి 2 అన్నలు ఉన్నప్పటికీ వాళ్ళు అవిటి వాళ్ళు కదా. సో ఇక మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, ఇంతకాలము మరి నువ్వు ఎంతో ప్రేమగా మాకు ఎంతో ప్రేమను పంచుతూ వచ్చావు, నువ్వు లేకుండా మేము ఎలా జీవిస్తాము అని బాధపడతారు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రికి ఇంకా 3 ఆడపిల్లలు జన్మిస్తారనమాట. రాధ, సురేఖ, విద్యాధరి వాళ్ళ పేర్లు అన్నమాట. శ్రీధర్ శర్మ, రామరాజ శర్మ అని వాళ్ళ అన్నగారి పేర్లు.
సో అప్పుడు శ్రీపాదుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క కరుణ దృష్టితో ఆ ఇద్దరు అన్నలని స్పృశిస్తాడు. స్పృశించగానే ఆ కాళ్ళు లేని అన్నకి కాళ్ళు వచ్చేస్తాయి, కళ్ళు లేని అన్నకి కళ్ళు వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళని బ్లెస్ చేస్తాడు. వీళ్ళు మహాపండితులు, మహాజ్ఞానులు అవుతారు, మన వంశాన్ని ఉద్ధరిస్తారు అని చెప్పి మరి వాళ్ళతో పాటు అంతకాలము తనని ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయన్నమాట. సో వాళ్ళ కుటుంబాలకి కూడా ఎన్నో ఆశీర్వాదాలు అందజేస్తారు శ్రీపాదులు. అందజేసి ఇక ఇంటి నుండి బయటకి వెళ్ళిపోతారనమాట. ముందుగా ఎక్కడికి వెళ్తారంటే తల్లిదండ్రులు ఇద్దరికి సాయుధ్యాన్ని ప్రసాదించి మరి అన్నలిద్దరిని సమస్త ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రులతో మనం అభయం ఇచ్చిన శ్రీపాదుడు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుమతితో సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఇక యోగశ్రీ వల్లభుడైన శ్రీపాద శ్రీవల్లభుడిగా తీర్థయాత్రలకు బయలుదేరుతాడనమాట. ఉత్తర భారతదేశంలో కాశీ, బదరి, బృందావనం వంటి మరి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ దక్షిణ భారతదేశంలోని మహాబలేశ్వరము, శ్రీశైలం మీదుగా ప్రయాణించి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, వేణి అనే 2 నదుల సంగమ ప్రదేశమైన కురువపురం గ్రామానికి చేరుకుంటారు. ఇక తను కంప్లీట్ గా ఆ కురువపురంలోనే ఉంటారు. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించిన వారి యొక్క జీవిత కాలము 32 సంవత్సరాలు ఫ్రెండ్స్. మిగతా 16 సంవత్సరాల నుండి మరి ఇంకా 16 సంవత్సరాలు మొత్తము కురువపురంలోనే ఉంటారనమాట. ఇక దానిని తాను తపో క్షేత్రంగా ఎంచుకొని అక్కడ స్థిరపడతారనమాట. కురువపురం గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులు ప్రదర్శించిన లీలలు అనేకము. ఒక్క సెకండ్ మేడం. కురువపురము మరి ఎంతో అద్భుతమైన సుందర ప్రదేశం అని చెప్తారు. సో అది ఒక ద్వీపం అన్నమాట. మరి అక్కడ పంచదేవ్ పహాడ్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక దర్బారును ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు మరి అక్కడికి శ్రీపాద శ్రీవల్లభుని కలవడానికి చుట్టుపక్కల నుండి దూర ప్రాంతాల నుండి ఎంతో మంది విచ్చేస్తూ ఉంటారనమాట. మరి అక్కడ ప్రతిరోజు రకరకాల సభలను నిర్వహిస్తూ మరి ఎంతో మందికి వారు ఎన్నో రకాలుగా వీధి బాధలతో వచ్చిన వారికి వారి యొక్క బాధలను నిర్మూలిస్తూ మరి సంతానం కోసం వచ్చిన వారికి సంతానము, వివాహం కోసం వచ్చిన వారికి వివాహ యోగ్యాన్ని, ఈ విధంగా మరి కొందరు వారి యొక్క భర్తలకు మరి ఏదైనా ఆపద ఉంది అని తెలిసినప్పుడు వారికి కూడా ఎంతో మందికి ఎన్నో రకాలుగా మరి బ్లెస్సింగ్స్ ఇస్తూ అందరికీ మరి ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా ఎన్నో రకాలుగా వారు అందరినీ ఆదుకుంటారు, చూసుకుంటారన్నమాట. ఇక రాత్రి సమయంలోనంట శ్రీపాద శ్రీవల్లభుని దర్శించడానికి దేవతలు కూడా మరి అక్కడికి వచ్చేవారంట. ఎవరిని రాత్రి సమయాల్లో మాత్రము అక్కడ ఉండనిచ్చేవారు కాదనమాట. అంటే ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభులు ఈ కురువపురం నుండి ఆ నదిని దాటుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళి అక్కడ పంచదేవ్ పహాడ్ అనేటువంటి ఆ ప్రదేశంలో అక్కడ వారు సభలు నిర్వహిస్తూ మళ్ళీ రోజు రాత్రి మళ్ళీ ఈ కురువపురం విచ్చేసి ఇక్కడ నివసిస్తూ ఉండేవారన్నమాట. మరి వారు ఆ నదిలో నడుస్తూ వెళ్ళినప్పుడు వారి పాదాల కింద ఒక్కొక్క అడుగు వేసిన దగ్గర ఒక్కొక్క కమలం ఉద్భవించేది అని చెప్తారనమాట. సో మరి శ్రీపాద శ్రీవల్లభుడి ఈ యొక్క చరితామృతంలోని 1-2 మనము దృష్టాంతాలను చూసి ముగించుకుందాం ఫ్రెండ్స్. శ్రీపాద శ్రీవల్లభుడు ఈ యొక్క మనకి కథలన్నీ కూడా మరి రియల్ స్టోరీస్ అన్నమాట. ఇందులో ఉన్నవన్నీ కూడా అంటే శంకర భట్టు ఫస్ట్ ఉడిపి క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ అమ్మవారు ఏం చేస్తుంది అంటే
తనను కన్యాకుమారం వెళ్ళమంటుందన్నమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే అక్కడ తిరుపతి క్షేత్రానికి వెళ్ళమని, అక్కడి నుండి మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుడు పూర్వపురం వెళ్ళమని, ఇలా అక్కడ ఉన్నటువంటి ఆ దైవీ శక్తులు చైతన్యమే వారికి సందేశాలు ఇస్తూ వారిని నడిపిస్తుందన్నమాట. మరి ఆ విధంగా వారు ప్రయాణం చేస్తూ, ఎలాగంటే అదంతా ఒక సీక్వెన్స్ గా ఉంటుంది. ఇవాళ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకరు కలుస్తారు, మళ్ళీ వాళ్ళ స్టోరీ తర్వాత నెక్స్ట్ స్టోరీ కంటిన్యూ అవుతుందన్నమాట. ఆ విధంగా మరి ఎంతో మంది జీవితాలలో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని స్వయంగా అందిస్తే అదంతా కూడా బుక్ రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ బుక్ గురించి శ్రీపాదులు ఏం చెప్తారంటే, మా యొక్క పాపనార్యుల యొక్క వంశంలో 33వ తరములో మరి ఈ బుక్ అది ఫస్ట్ సంస్కృతంలో రాశారు శంకర భట్ గారు. దీని యొక్క తెలుగు ప్రతి మరి 2001వ సంవత్సరంలో బాపనార్యుల యొక్క 33వ తరంలో అది బయటకు వస్తుంది అని చెప్తారు. మరి వారు చెప్పినట్టుగానే అదే విధంగా మరి అది బహిర్గతమైందనమాట. సో మరి ఇందులోని 1-2 దృష్టాంతాలను చూద్దాం మనము. ఇందులో ఒకటి, వ్యాఘ్రేశ్వర శర్మ అనే అతను ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. అయితే అతడుకి ఆ విద్య అబ్బలేదు. దానివల్ల అక్కడ అందరూ అతనిని హేళన చేస్తూ ఉంటారనమాట. సో దాన్ని ఆయన తట్టుకోలేకపోతాడు. ఒకరోజు ఏమైంది అంటే, కలలో చిన్ని శ్రీపాదుడు కనిపించి, నువ్వేమీ బాధపడకు, నువ్వు హిమాలయాల్లోకి వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ వ్యాఘ్రేశ్వర శర్మ హిమాలయాల్లోకి వెళ్తాడు శ్రీపాదుడు చెప్పినట్టుగానే. మరి అక్కడ ఒక గుహలో ఒక స్వామీజీని చూస్తారనమాట. చూసిన తర్వాత, ఆయనను కలిసిన తర్వాత ఈయనకు మనసులో శాంతి లభించిందనమాట. అప్పుడు ఆ గురువు గారు ఏం చేస్తారంటే, ఇక మీరే నాకు గురువు అని చెప్పి సరెండర్ అయిపోతారు వారికి అన్నమాట, ఆ వ్యాఘ్రేశ్వర శర్మ. అప్పుడు ఆ గురువు గారు, నా గురువు గారైన మహావతార్ బాబాజీని కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను, మీరందరూ మీ గుహల్లో కూర్చొని సంవత్సర కాలం పాటు తపస్సు చేయమని చెప్తారు. చెప్పి వెళ్ళిపోతారు. ఆయన పేరు పళనిస్వామి అన్నమాట. సో అందరూ తపస్సు చేస్తున్నారు. మరి ఈ వ్యాఘ్రేశ్వర శర్మకు మాత్రము అసలు ధ్యానం చేయమని చెప్తారు అందరికీ. ఈ ధ్యానం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, అసలు ఏమీ తెలియదు ఆయనకి. సో ఆయన ఏమనుకుంటాడంటే, అందరూ నన్ను వ్యాఘ్రేశ్వర శర్మ అంటారు, అంటే వ్యాఘ్రము అంటే పులి, నా జన్మ పులి కాబట్టి నేను దానినే ధ్యానిస్తాను అని చెప్పి మరి సంవత్సర కాలం పాటు ఆ వ్యాఘ్రాన్నే ధ్యానిస్తూ ఉంటాడనమాట. ఇక సంవత్సరం తర్వాత ఆ పళనిస్వామి వస్తారు. వచ్చి అందరినీ శిష్యుల్ని చూస్తూ వెళ్తున్నారు. ఈ వ్యాఘ్రేశ్వర శర్మ ఉన్నటువంటి గుహ దగ్గరకు వచ్చేసరికి అక్కడ వ్యాఘ్రేశ్వర శర్మ లేడు. ఏముంది అంటే, అక్కడ ఒక పులి ఉంది ఆ గుహలో. అప్పుడు ఆయన తన యొక్క దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. అంటే వ్యాఘ్రేశ్వర శర్మ సంవత్సర కాలం పాటు దేని మీద ధ్యాస పెట్టాడు, పులి మీద ధ్యాస పెట్టి తానే పులి అయిపోయాడనమాట. చూడండి, మరి అందుకే పత్రిజీ మనకెప్పుడు యద్భావం తద్భవతి అంటారు. అష్టావక్రుల వారు యా మతి సహ గతిర్భవేత్ అంటారు. శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? మన ప్రాణానికి, మన జీవానికి, మన జీవితానికి మూలమైనది, ఆధారమైనది ఈ శ్వాస కాబట్టి ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస ఎక్కువగా పెడతామో ఆ ప్రాణశక్తి అంతగా మన లోపల యాక్టివేట్ అవుతుందన్నమాట. సో అందుకే మరి నిరంతరం మనము చాలా మంది ఏం చేస్తున్నారు, ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు? మరి ఎందుకు ఈ సృష్టి ఇలా ఉంది అంటే, మన దృష్టి ఎక్కడ పెడుతున్నాము, దృష్టి ఎక్కడ పెడితే సృష్టి అలాంటి సృష్టి జరుగుతుందన్నమాట. సో మరి ఈ వ్యాఘ్రేశ్వర శర్మ మళ్ళీ శ్రీపాద శ్రీవల్లభుని కలుసుకొని ఆయన ద్వారా ముక్తిని పొంది ఆయన కోరిక కోరుకుంటాడు శ్రీపాదుని, నా యొక్క ఈ వ్యాఘ్రాన్ని అందరూ కూడా ఆసనంగా వేసుకుంటారు కాబట్టి నా యొక్క ఈ శరీరాన్ని మీరు ఆసనంగా ధరించండి అని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మరి ఆ వ్యాఘ్రేశ్వర శర్మకి
ముక్తిని ప్రసాదిస్తారు శ్రీపాదుడు అనమాట. ఇక శ్రీపాదుడు ఎంత గొప్పవారంటే మనకి ఎప్పుడు అడుగడుగునా పత్రిజీయే కనిపిస్తారు. వారు ఒక సద్బ్రాహ్మణ ఆ వంశంలో జన్మించినప్పటికీ అందరినీ సమానంగా చూస్తారు. ఈ కుల, మత, వర్గ ఈ భేదాలన్నింటికి అతీతంగా ఉంటారనమాట. ఇందుకు ఒక తార్కాణం ఏంటి అంటే వారు పీఠికాపురంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక పండితుడు వస్తాడు. వచ్చి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పరిషత్తు మీటింగ్ పెట్టేసి మీ అందరికీ నేను దత్త దీక్షలు ఇస్తాను అని చెప్పి వారు దత్త దీక్షలు ఇస్తారు. అయితే ఆ దత్త దీక్షలకు అందరినీ అనుమతించరు. ఓన్లీ బ్రాహ్మణ ఎవరైతే ఉన్నత కులాలు అంటారో వాళ్ళని మాత్రమే అక్కడ అనుమతిస్తారు. అయితే చర్మకారులు అంటే మనం ఇప్పుడు ఎస్సీ అంటాం కదా, వాళ్ళందరికీ కూడా దత్త దీక్ష తీసుకోవాలని కోరిక. కానీ వాళ్ళని అలో చేయరనమాట. అప్పుడు శ్రీపాదుడు ఏం చేస్తాడంటే వాళ్ళ ఇండ్లలోకి తను వెళ్ళి మీరెందుకు బాధపడతారు నాయనా, నేను మీకు దత్త దీక్షను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ దత్త దీక్షలు ఇస్తాడనమాట. అంతేకాకుండా మరి వారు చేసినటువంటి ఆ ప్రసాదాలను తాను స్వీకరిస్తారు. అంత గొప్పవారండి శ్రీపాద శ్రీవల్లభులు. మరి మనం ఏం నేర్చుకుంటున్నామో, ఇంకా కులాలు మతాల పేరుతో కొట్లాడుకుంటూ ఎలా జీవిస్తున్నాము, వాళ్ళు ఏం నేర్పించారు ఆ యోగేశ్వరులు ఈ భూమి మీదకి వచ్చి మనం ఎలా ఉన్నాము, మనం ఏం చేస్తున్నాము, ఇదంతా మరి మనకి మనం చూసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇక ఈ శంకర భట్టు చాలా మంచివాడు, భక్తి పరాయణుడు, అమాయకుడు. అయితే ఆయన లోపల రవ్వంత గర్వం ఉందన్నమాట. నేను బ్రాహ్మణ కులస్తుణ్ణి, ఉన్నత కులస్తుణ్ణి అని చెప్పి ఆయనకి ఎలా బుద్ధి చెప్తారంటే శ్రీపాదుడు, ఆయన ఇలా ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు కదా, ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నారు కదా, అందరినీ కలుసుకుంటూ ఒకసారి ఏమైంది అంటే తను చిన్నప్పుడు శుక్లాంబరధరం అనేటువంటి శ్లోకాన్ని ఆ ఆ అపహాస్యం చేస్తూ వంకర టింకరగా చెప్తాడు. తాను చేసిన దానికి ఫలితాన్ని ఇక్కడ అనుభవిస్తాడనమాట. చూడండి మరి మాట మీద ధ్యాస, మాట మీద ఎరుక ఎందుకు ఉండాలి, పత్రిజీ ఆ వాక్కుకు ఎందుకంత ప్రయారిటీ ఇస్తారో మరి మనకి ఈ బుక్ ద్వారా తెలుస్తుందన్నమాట. మనము ఏ కర్మ చేస్తే మరి ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తామనడానికి ఈ బుక్ లో ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు అన్నమాట. ఎలా ఉంటుంది అంటే ఈ కర్మ సిద్ధాంతము ప్రకృతి లెక్కలు కట్టి ఇస్తుందండి. ఆ ఇచ్చేటప్పుడు కూడా ఒక సమయం ఉంటుంది. అది ఆ సమయానికంటే ముందు రాదు, వెనుక జరగదు. అంత ఖచ్చితంగా ఉంటుంది. మరి అందుకే ఒక పని చేసేటప్పుడు మనం ఎంతో ఎరుకతో ఆచితూచి చెయ్యాలి. మనస వాచ కర్మణ ఏది చేసినా కూడా. మరి ఇక్కడ ఆ శంకర భట్టుకి ఎలా బుద్ధి చెప్తారంటే ఆయన చిన్నప్పుడు తప్పుడు ఆ శ్లోకాన్ని తప్పుడు అపహాస్యం చేసి తప్పుగా పఠించినందుకు ఆ ఫలితాన్ని అనుభవిస్తాడనమాట. ఎలాగంటే తను కాకులతో పొడవబడి, పాములతో కరవబడి ఒక గాడిద మీద ఆ రచకులు అంటే ఆ చాకలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లబడతాడు ప్రాణాపాయ స్థితిలో. అప్పుడు వాళ్ళు సపరీలు చేసి ఆయనకి బ్రతికిస్తారనమాట. ఆ సమయంలో ఈయన కాస్త లోపల అహంకారం వచ్చింది. పోయి నేనొక బ్రాహ్మణుడయింది, ఈ రచకుల ఇంటికి నేను రావడం ఏంటి, వాళ్ళ చేతి ఆ ఆహారం నేను భుజించడం ఏంటి అని అహంకారం వచ్చినప్పుడు ఆయన పేరు తిరుమల దాస్ అన్నమాట, ఆ రచకుడి పేరు. ఆ తిరుమల దాసు ఈ శంకర భట్టు లోపల ఏవైతే డౌట్ పడుతుంటాడో ఆ తిరుమల దాసు దగ్గర నుండి దానికి సమాధానం వస్తదన్నమాట. ఈయన ఆశ్చర్యపోతాడు. ఇదేంటి నేను లోపల అనుకుంటే ఓహో ఈయనకి ఏమన్నా జాతకాలు తెలిసేమో అనుకుంటాడు. మళ్ళీ నాకే జాతకాలు తెలియవు. ఇదంతా నా యొక్క ఆ గురువు పరమాత్మ అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు ఇచ్చినటువంటి జ్ఞానము అని చెప్పి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అప్పుడు ఈయన కనిపిస్తుంది శంకర భట్టుకు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఆయన నేను ఒక చర్మకారం లాంటి వాణ్ణి అనేసి ఒక భావన, ఎవరిని తక్కువగా చూడకూడదు అనేసి ఒక గుణపాఠం వస్తుందన్నమాట. సో బ్రాహ్మణుడు అంటే
బ్రాహ్మణ ఆ కులంలో పుట్టిన వాళ్ళని కాదు. ఎవరైతే బ్రహ్మ జ్ఞానంతో విరాజిల్లుతారో, అందరినీ సమత్వంగా చూస్తారో, అందరినీ చేరదీసి చక్కగా వారికి విద్యా బుద్ధులు ఫీజు తీసుకోకుండా నేర్పిస్తారో అలాంటి వాళ్ళు మరి బ్రాహ్మణులు అని చెప్పి ఇక్కడ మనకి ఎంతో చక్కటి ఇందులో జ్ఞానం అందించబడుతుంది అనమాట. ఇక ఒక నర్సావధానులు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పిఠికాపురంలో. ఆయన చాలా పిసినారనమాట. ఆయనకి ఒక పొలం ఉంటుంది ఇంటి పక్కనే. చాలా తోటకూర పండుతుంది. కానీ ఎవ్వరికీ దానం చేయడు. అయితే ఒకసారి శ్రీపాదుడే వాళ్ళ ఇంటికెళ్ళి, "తాతా నాకు కొంచెం తోటకూర కావాలి" అని నోరు తెరిచి అడిగితే, శ్రీపాద శ్రీవల్లభుడికి కూడా అతడు ఆ తోటకూరను దానం చేయడనమాట. ఇక అతడు కొద్ది రోజుల తర్వాత ఎన్నో జబ్బులకు గురి అయిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆయన శ్రీపాదుని పిలిచి, "నేను మీకు ఎంత కావాలంటే అంత తోటకూర దానం ఇస్తా" అంటే శ్రీపాదుడు చెప్తాడు, "ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నాకు దానం చేసే అర్హతను నువ్వు కోల్పోయావు. మళ్ళీ కొన్ని జన్మల తర్వాత నేను నీ కోరికను తీరుస్తాను. నేనిప్పుడు నువ్విచ్చే దానాన్ని స్వీకరించను. చూడండి, మన దగ్గరికి ఎవరైనా వస్తే మనం ఈసడించుకోవద్దు. వాళ్ళని ఆ అది మీ జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఏదైనా సరే దాన్ని అదిలించకూడదు, బెదిరించకూడదు. నీ దగ్గర ఉంటే ఉన్నంతలో పెట్టు, లేదంటే ఎంతో మర్యాదగా చెప్పాలి. ఇది నేను చెయ్యలేను, ఇది నేను ఇవ్వలేను" అని చెప్పి. సో మరి ఆ రకంగా ఈ యొక్క బుక్ అంతా కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం అన్నమాట. ఇక త్రికరణ శుద్ధి అనేటువంటి అంశములో శ్రీపాదుడు ఏం చెప్పారో ఒక్కసారి చూసి ఇంకొక 2-3 మినిట్స్ లో కంప్లీట్ చేసుకుందాం. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలనన్నను, లేదా ఇతరములైన పాపకర్మల నుండి విముక్తుడు కావాలనన్నను, మనోవాక్కాయములందు శుద్ధి కలిగి ఉండవలెను. ఎప్పుడూ మనం ముక్తిని కోరుకుంటూ ఉంటాము. దుఃఖరహిత స్థితి కావాలి అనుకుంటాము. కానీ అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఏం చేయాలి మనము? మన యొక్క మనస్సు, వాక్కు, మన యొక్క కర్మలను శుద్ధిగా, వీటిలో శుద్ధిని కలిగి ఉండవలెను అని చెప్పి చెప్తున్నారనమాట. దీనినే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సునందు తలచినదే వాక్కునందు రావలను, వాక్కునందు వచ్చినదే కర్మలో నుండవలను. త్రికరణ శుద్ధిని పొందిన మానవుడు మహనీయుడవుచున్నాడు. మనం మాటలు ఎన్నో చెప్తాము ఇతరులకి, కానీ దానిని మనం ఆచరణలో పెడుతున్నామా లేదా, ఇది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. మనస్సునందు తలచునది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమవునది ఒకటి, ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోట. సో ఈ కలియుగంలో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమనది. మరి అప్పుడు ఆ 13వ శతాబ్దంలో నామస్మరణ, కానీ ఇప్పుడు ధ్యానం అవసరము. ఇప్పుడు ఇంకా మరి పరిస్థితులు మారిపోయాయి. ఈ భూమి మరి ఉన్నత శక్తి క్షేత్రంలోకి ఎంటర్ అయిపోయింది. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా ఉన్నత శక్తి స్థాయిని పెంచుకోవాలి, ఎదగాలి అంటే మరి ఇప్పుడు ధ్యానము తప్పనిసరి, శాకాహారము తప్పనిసరి అన్నమాట. సో శ్రీపాద శ్రీవల్లభులు మరి ధ్యాన జ్ఞాన అవతారము, కరుణామూర్తి. మరి వారి జీవితం ఎలాంటిది అంటే మహాసముద్రం లాంటిది. వారి జీవితంలోని కొన్ని బిందువులను మాత్రమే రుచి చూసాము. సో ఈ యొక్క బుక్ ఎలాగంటే ఈరోజు ఈ పుస్తకం చదివాము, పక్కన పెట్టాము కాదండి. ప్రతిరోజు ఇది నిత్య పారాయణగా ఉండాలి. అప్పుడే మనము వారేం చెప్పారు, వారేం చేశారు, మనకి ఏం బోధించారు, మనం ఎలా ఉండాలి అనేది మనకు అవగతం అవుతూ ఉంటుందన్నమాట ప్రతిరోజు. మరి దీనిని మనము కొద్ది కొద్దిగానన్నా చదువుతూ ఉండాలి. ఎప్పుడైతే మహాత్ముల నోటి నుండి వెలువడిన వారి మాటలు
మనం వింటామో, మన చెవుల పడతాయో, మన లోపల కూడా మరి ఎంతో శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి చేయబడుతుంది. వారి యొక్క మహా చైతన్యంతో మనం కనెక్టివిటీలో ఉన్నప్పుడు మనలో చాలా మార్పులు జరుగుతాయి. మన కర్మలు కూడా ఎన్నో దగ్ధం చేయబడతాయి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా పొందలేని ఆ శక్తి, జ్ఞానము ఇలాంటి వారి యొక్క ఆ దివ్య ఆ చరితామృతాల ద్వారా మనకి ఆ ఫలితాన్ని అందిస్తుందన్నమాట. అంత గొప్పది. మరి శ్రీపాద శ్రీవల్లభుడు యొక్క ఆ తాతగారైన బాపనార్యుల వారు స్వయంగా ఒక చక్కటి శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని ఇస్తారనమాట. శ్రీపాదుల శ్రీవల్లభులకు సంబంధించి 2 మహావాక్యాలు ఉంటాయి. ఒకటి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని, ఇంకొకటి వారు దిక్కులనే అంబరములుగా ధరించిన వారు కాబట్టి దిగంబర అనేసి. మరి వీటిని పఠనం చేస్తూ భక్తి శ్రద్ధలతో ఎంతో మంది ధరించారు. అలాగే పిఠికాపురము నేను ఒక 2 సార్లు దర్శించాను. ఎంతో అద్భుతమైన శక్తి క్షేత్రం అది ఈ భూమి మీదనే అని చెప్తారు. మరి ప్రతి ఒక్కరూ అలాంటి ప్రదేశాలకు కూడా వెళ్ళాలి. అక్కడ ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడే ఆ శక్తితో మనం అనుసంధానం అవుతాము, ఆ శక్తిని పొందుతాము. సో మరి ఇప్పుడు మనము 1-2 నిమిషాలు ఆ బాపనార్యుల వారి నోటి వెంట వచ్చిన సిద్ధమంగళ స్తోత్రాన్ని వింటూ కళ్ళు మూసుకొని, మరి శ్రీపాద శ్రీవల్లభుడు గురించి ఇదివరకు చాలా మందికి తెలియదు, కానీ ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది. మీరే కాదు, యోగీశ్వరులందరి యొక్క శక్తి చైతన్యంతో మరి మన జూమ్ వేదికల ద్వారా చూడండి, ఎంతో మంది యోగీశ్వరుల గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాము. అంటే కారణం ఏంటి? వారందరి శక్తి చైతన్యాలతో మనం కనెక్ట్ అయ్యి మనం జీవిస్తూ మన జీవితాలను మనం ఉద్ధరించుకుంటూ మరి సమాజానికి కూడా మనము ఎంతో విశ్వ కళ్యాణంలో పాలు పంచుకుంటున్నాము. కాబట్టి మనకు ఆ శక్తిని కనెక్ట్ చేస్తున్నారు ఆ గురువులు, ఆ యోగేశ్వరులు. సో ఇప్పుడు మరి వారి గురించి ఇంకా ఎంతో తెలుసుకున్నా మనము ఆ తనివి తీరదు. వారి సిద్ధమంగళ స్తోత్రాన్ని వింటూ 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని వారి శక్తి చైతన్యంతో కనెక్ట్ అవుదాం ఫ్రెండ్స్. జై శ్రీపాద, జై గురుదత్త. శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాగీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత
जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सुमती नन्दन नरहरिनन्दन दत्तदेव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पीठिका पुराणित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये। Last 1 minute. శ్వాసమీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస జ్ఞానము, మాట మీద ధ్యాస జ్ఞానము, మనలోకి మనం ఎరుకతో చేసే ప్రయాణమే అంతర్య ప్రయాణమే ధ్యానం. ఆధ్యాత్మికత అంటే అవగాహనతో కూడి జీవించడం. మనలోకి మనం ప్రయాణం చేసినప్పుడే మన పట్ల, అందరి పట్ల, అన్నింటి పట్ల మనకు అవగాహన పెరుగుతుంది. లాస్ట్ 10 seconds. ఫ్రెండ్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాము. శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతిగా మళ్ళీ అవతరించాలి కాబట్టి మరి వారు 32వ ఏట ఆ కృష్ణ నదిలో మరి అంతర్హితులై అవడం జరుగుతుందన్నమాట. సో మరి వీరి జీవితం అంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఒక మహాకావ్యం. అందరూ తప్పకుండా దీనిని పఠించాలని, ఆ దివ్య పుణ్యక్షేత్రాలను దర్శించి వారు తిరిగాడిన ప్రదేశాలలో ధ్యానం చేసి ఇంకా మనం శక్తిని పెంచుకొని జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం అందరికీ ఆదర్శంగా జీవించాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఇంత చక్కటి అద్భుతమైన ఆపర్చునిటీ కలిగించినందుకు మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్ గారికి, లలితా మేడంకి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనందరి కలయిక కారణమైన మన గురువు పత్రిజీకి మరి ఒక్కసారి ఇంత కోటి ప్రణామాలు. శ్రీపాద శ్రీవల్లభుల ఆ దివ్యమంగళ పాద పద్మములకు మరి ఒక్కసారి ప్రణవాంజలి ఘటిస్తున్నాను. ధన్యోస్మి. థ్యాంక్ యూ.